నమస్తే సార్, మీ పేరు? సూర్యకిరణ్ అండి. ఓకే. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ వచ్చి 8 months అవుతుంది కదా, రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడే సెటిల్ అవుతున్నారు. యాక్చువల్గా అంటే 100 అది మొన్ననే 100 days అయిందని చెప్పేసి రిపోర్ట్ కూడా రిలీజ్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు 8 monthsలో సో దట్ జాబ్ క్యాలెండర్ అవి కూడా ఇవ్వడం జరిగింది కదా. సో ఆ విధంగా ఏంటంటే అవన్నీ ఆచరణలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసినట్లయితే కనుక బాగానే ఉంటుంది. ముఖ్యంగా యువతకి, నిరుద్యోగ యువతకి వారికి ఏవైతే ఉందో వారికి ఉపాధి అవకాశాలు అలాంటివన్నీ కూడా కల్పించడంలో అయితే ప్రభుత్వం స్టెప్స్ తీసుకుంటోంది. ఆ స్టెప్స్ ప్రకారంగా ఏంటంటే అవి ఆచరణలో అంటే చేస్తారని భావిస్తే మటుకు యువతకి మేలు జరుగుతుంది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కూడా కొంత ఇప్పుడు ఈ ముచ్చట్ల అటువైపు ఐటీ పార్క్ అవి డెవలప్ చేస్తారని చెప్పేసి ఆల్రెడీ ప్రకటనలు అయితే ఇస్తున్నారు. ఆ ప్రకటనలు కూడా ఏంటంటే మనం రాబోయే ఈ 5 ఏళ్ల కాలంలో పూర్తి చేస్తారని తప్పకుండా ఆశావాహకంగా ఉందామని అనిపిస్తుంది అన్నమాట. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కాంగ్రెస్ పార్టీ మీద రోజుకొక కామెంట్ చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు. దానికి కారణం ఏమనుకోవచ్చు? అంటే అది వాద ప్రతివాదాలు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ వారు ఏంటంటే ప్రస్తుతం పవర్లో లేరు ఒకటి. రెండోది ఏంటంటే అంతకుముందు వారు ఉండేటప్పుడు ఇప్పుడు ఎలా అయినా సరే వీరు వచ్చారు. ఇప్పుడు వీరు చేసేటువంటి దాన్ని అంటే విమర్శనాత్మకంగా చూడడం అనేటువంటిది ప్రతిపక్ష పార్టీలకు ఒక విధంగా ఉన్నది. అందులో తప్పులు కూడా తప్పు పట్టట్లేదని మనం అనకూడదు. కానీ ఎందుకంటే బలమైన ప్రతిపక్షం ఉంటేనే తప్ప అది పాలకులు కూడా ఏంటంటే దాన్ని సరి చేసుకునేటువంటి అవకాశం ఉండదన్నమాట. బలమైన ప్రతిపక్షం ఎప్పుడు ఉండాలి కాబట్టి ఆ విధంగానే వారు కూడా చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. అలాగే. ఓకే సార్. ఇప్పుడు రుణమాఫీ చేశారు 2 లక్షల రూపాయల వరకు. ఆయన ఏమన్నారంటే, హరీష్ రావు గారు నేను రాజీనామా చేస్తాను, 2 లక్షలు రుణమాఫీ చేస్తున్నారు. దాని మీద అభిప్రాయం ఏంటి? ఇంకా రాజీనామా కూడా చేయలేదు కదా ఆయన. అదే రాజీనామా అంటే వారు ఏమంటున్నారు, రుణమాఫీ అనేటప్పటికీ అంటే ఇప్పుడు అంతకుముందు వారు చెప్పారు కదా, నిన్న కౌంటర్ ఏమని ఇచ్చారు, అంతకుముందు కొడంగల్లో ఆయన ఓడిపోతే కనుక రాజీనామా చేస్తున్నాం. ఇవన్నీ రాజకీయాల్లో ఏమైందంటే మనం రాజకీయంగానే చూడాలి వీటన్నిటిని కూడా. కాబట్టి మనం ఏంటంటే అంత సీరియస్గా తీసుకోకూడదు. కాకపోతే మనకి అల్టిమేట్ ప్రజలు, సామాన్య మానవుడికి ఏం కావాలి అంటే వారు ఏవైతే చెప్పినటువంటి అమలు కనుక చేయగలిగినట్లయితే తప్పకుండా మనకి మంచి జరుగుతుందని, దేశానికి, రాష్ట్రానికి కూడా మంచి జరుగుతుందని భావిస్తున్నాను. గత 10 సంవత్సరాలు పరిపాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వం అలా భూస్థాపితం కావడానికి కారణం ఏంటి? ఎంపీ సీట్లలో చూసుకుంటే ఒక్క సీటు కానీ ఎంపీ సీట్లు గెలవలేకపోయింది. దానికి కారణం ఏమనుకోవచ్చు? అది ప్రజలు తీర్పు ఆ విధంగా ఉంది అని మనం భావించాలి. ఎందుకంటే కాంగ్రెస్ వారికి కొంత, బీజేపీ వారికి కొంత, ఇప్పుడు సెంటర్ అనేటప్పటికీ బీజేపీ వారికి ఒక 8 సీట్ల దాకా ఇవ్వడం జరిగింది కదా. సో ఆ విధంగా వారు ఏంటంటే సెంటర్కి మద్దతు ఇవ్వడానికి, బహుశా బీజేపీ వారికి మద్దతు ఇవ్వడానికి ఆ విధంగా చేశారు. ఇక్కడ కాంగ్రెస్ వారు రేవంత్ రెడ్డి కూడా మనం రాష్ట్రం తరఫు నుంచి మనం బలంగా పోరాడి అంటే మనం పాలక పక్షంలో ఉన్నప్పుడు బలంగా మనం ఏదైతే హక్కులు అవన్నీ కూడా మనము సెంటర్ వాళ్ళని ఏంటంటే గట్టిగా అడిగి తీసుకొచ్చుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో వారు ప్రచారం చేయడం. కాబట్టి ఎవరు గెలిచారని చెప్తే వారి ప్రచారం బలంగా చేసుకుని తీసుకొచ్చుకున్నారని అనుకోవచ్చు మనం. ఓకే, థ్యాంక్ యూ సార్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.